హెల్తీ కుక్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు నేను టమోటా పచ్చడిని ఊరగాయ టైప్లో 10 నిమిషాల్లో తయారు చేసే విధానాన్ని చూపించబోతున్నాను. ఇది నాటు టమోటా బాగా శుభ్రపరిచి మిక్సీకి వేసి ఉంచుకుంటాము. ఇది ఊరగాయ కానీ పచ్చళ్ళకి కానీ ఇలాంటి టమోటాను సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా కొద్దిగా వెల్లుల్లి ముక్కలు వేసి బరగ్గా పలుగ్గా తయారు చేసి ఉంచుకుంటున్నాము. ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాము. ఇది నువ్వుల నూనె అండి. పచ్చళ్ళకి కానీ ఊరగాయకు కానీ ఈ నూనె సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఏమీ ఎఫెక్ట్ ఉండదు, హెల్తీగా ఉంటుంది బాడీకి. ఇంకా 2 పచ్చిమిర్చి తరిగి వేసుకున్నాము. వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేసుకుంటున్నాము. ఇంకా టేస్ట్ కోసం నేను బాగా పెద్ద సైజుగా ఉండే వెల్లుల్లి ముక్కలు సెలెక్ట్ చేసి రెడీ చేసి వేసుకున్నాము. కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఇది ఓన్లీ 10 మినిట్స్లోనే తయారయ్యే పచ్చడి అండి, ఊరగాయ టైపులో. ఇంకా 2 స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నాము. ఈ టమాటా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చును. 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాము. ఇప్పుడు రెడీగా ఉంచుకున్న టమాటాని వేసి కలిపేసుకుంటున్నాము. వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఇంకేదాకా మనము బాగా ఈ విధంగా కలుపుతూ చూసుకుంటాము. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం చూడండి. ఇప్పుడు ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా పైకి ఎగిరి పడిపోతుంది. కాబట్టి ఇట్లా 2-3 సార్లు బాగా తిప్పి ఉడికేటప్పుడు మనం ఏం చేసుకుంటున్నామంటే ఒక మూత పెట్టి ఉడకనిచ్చేస్తామండి. ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తాము. హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటాము. చూసారా, కరెక్ట్గా ఉడికిపోయింది. ఇది లంచ్ బాక్సులకు టిఫిన్కి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం బయట మన పిల్లలకి ఇచ్చి పంపివ్వాలన్నప్పుడు ఇంకా కొద్దిగా గట్టిగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు టమోటా ఊరగాయ అంటేనే లేట్ ప్రాసెస్, ఒక 5-6 రోజుల ప్రాసెస్ అండి. ఇది ఒకే 10 నిమిషాల్లో తయారు చేసి మనము ఇచ్చి పంపించవచ్చును. ఇంకా ఇందులో వేసిన పచ్చిమిర్చి వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా గట్టిగా చేసుకునేదానికి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఇప్పుడు మనము దానికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాము. కొద్దిగా మెంతుల పొడి వేసుకున్నాము. దీంతోపాటు ఇంగువ చేర్చుకోండి. ఇప్పుడు చూసారా, బాగా కరెక్ట్గా ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలింది కాబట్టి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుంటున్నాము. ఈ వీడియో మీద మీ కామెంట్ని తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, టేస్టీగా ఉండే టమోటా పచ్చడి రెడీ. మా మిజన్ చూడండి ఇడ్లీకి తీసుకుంటున్నాడు టేస్టీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.